అంత మహాగొప్ప దేవుడు. ఈ సృష్టిలో భూమి మీద ఉన్న ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో యేసు ప్రభు వారి చర్చి లేని ప్రాంతమే లేదండి. ఆయన నమ్ముకోనని జాతి లేదు, ఆయన నమ్ముకోనని కులం లేదు, ఆయన నమ్ముకోనని ప్రాంతం లేదు, ఆయన నమ్ముకోనని భూమి మీద స్థలమే మరి లేనంత విస్తరించిపోయినటువంటి క్రైస్తవ్యం. ఎందుకంటే యేసు ప్రభు సత్యం అండి. కాబట్టి ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తారో వారికి సమీపంగా ఉండే దేవుడు మనల నుంచి ఏమీ కోరలేదు. ఆయన మనల నుంచి కోరేది ఒకటే, మన హృదయాన్ని. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొనక మునుపు మా జీవితాలు అశాంతిగా, అసమాధానముగా ఉండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనశ్శాంతి లేక ఉన్న మాకు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నామో, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నామో, నిజమైన శాంతి, నిజమైన సమాధానము, నిజమైన నెమ్మది, నిజమైన ఆనందము మా హృదయంలో ఉందండి. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి ధనము, ఐశ్వర్యము, అంతస్తులు కాదు, కానీ నిజమైన ఆనందం మన హృదయంలో ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని ప్రార్థన చేస్తామో అప్పుడు మన హృదయానికి దేవుడు తోడుగా ఉండి మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు నివసించి విశ్వాసం ఉంచి యేసు ప్రభు మీద ఆధారపడి ఆశపడి ప్రార్థన చేస్తారో ఆయన నిజమైన శాంతి, సమాధానము, సకల బాధల నుండి విడిపించి, నడిపించి, గెలిపించి అన్ని విషయాల్లో తోడుగా ఉండే దేవుడు, సకలము ఎరిగిన దేవుడు, ప్రతివాని హృదయ అంతరంగా ఎరిగిన దేవుడు. ఈ లోకంలో నిజమైన ప్రేమ, నిజమైన శాంతి, సమాధానం లేక, ఆదరణ లేక, అనేక విషయాల్లో మోసపోతూ ఇహలోక సంబంధమైన విషయాల్లో బాధపడుతూ ఉన్నటువంటి సర్వమానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చేది ఏమిటంటే, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, ఇమ్మానుయేలు దేవుడిగా తోడుగా ఉండే దేవుడు. ఆయన మనల్ని తన రూపంలో సృష్టించుకున్న మహాప్రేమ కలిగినటువంటి మహా గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. ఈ కుటుంబంలో నా ప్రభా ఏవైతే లోటు ఉన్నదో, ఏదైతే సమస్యగా భావిస్తున్నారో, ఏ విషయంలోనైతే నా ప్రభా వీళ్ళు మొరపెడుతున్నారు నాయన, ఏ విషయంలో వీళ్ళు కన్నీరు కారుస్తున్నారు అయ్యా, ప్రతి వాడిని హృదయాంతరంగా ఎదురు దేవుడవు నాయన. అయ్యా, ఈ వీధిలో నువ్వు ఎందుకు వచ్చామో మాకు తెలియదు, కానీ ఈ కుటుంబానికి నైనా యొద్దకు పంపించిన దేవా అయ్యా, సరిగ్గా ఈ ఇంటి ముందే నా ప్రభా నీ వాక్యము ప్రచురించబడటానికి నాయన, అయ్యా వీరి యొక్క మనసుని హత్తుకొనటానికి నా ప్రభా అయ్యా నీ సన్నిధిలో నా